ఏపీ ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్మథనంలో పడింది. ఇప్పటికే ఓటమికి గల కారణాలేంటి అనేటువంటి అంశాల మీద పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులతోటి సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా నిన్న ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయినటువంటి పలువురు మాజీ ఎమ్మెల్యేలు అనలేం కదా, మాజీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వచ్చారు. వైసీపీకి చెందినటువంటి పలువురు సీనియర్ నేతలు ఆయన్ని కలవటానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు ఎటు చూసినా సరే ప్రభుత్వ వ్యతిరేకత అనేదే కనిపించలేదు, కానీ ఎన్నికలలో మాత్రం భారీ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. ఈ స్థాయిలో ఓటమిని చవి చూస్తామని చెప్పి అసలు ఊహించనే లేదు. ఎన్నికలకు ముందు పలు సర్వే సంస్థలతోటి సర్వేలు కూడా చేపించడం జరిగింది. 17 లక్షల శాంపిల్స్ తీసుకోవటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. వీటిల్లో వేటిని అంచనా వేసినా సరే ఈ 17 లక్షల శాంపిల్స్లో కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేకత కానీ, ప్రభుత్వం గద్దె దిగేటువంటి పరిస్థితి వస్తుందని కానీ, ఇంత ఘోరమైనటువంటి ఓటమిని చవి చూస్తామని కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. మరి అయినా కూడా మనం ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అది కూడా ఘోర పరాభవంతో ఓటమిని చవి చూసాము. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి గల కారణాలేంటి, ఇది మనం విశ్లేషించుకోవాలి అని చెప్పి ఆయన నేతలతో వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా పలువురు నేతలు తమ అభిప్రాయాలను జగన్కి వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇటీవల టీడీపీ కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు వైసీపీ శ్రేణుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని, వారి కుటుంబాలకు జగన్ అండగా నిలుస్తాడని చెప్పి, అలాగే ఆయన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళడం జరుగుతుందని, నాయకులందరూ జిల్లా స్థాయిలో కమిటీలుగా ఏర్పడి తమ తమ కార్యకర్తలను, నాయకులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని, అవసరమైతే చట్టపరంగా వెళ్ళాలని కూడా జగన్మోహన్ రెడ్డి తమ నాయకులకు సూచించినట్లుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.